హాయ్, ఐఎమ్ డాక్టర్ ప్రదీప్ భాస్కర్. ఐఎమ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. నేను కాకినాడ మెడికవర్లో కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి కారణం స్టమక్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో దీన్ని మనం ఎలాగ తెలుసుకోవాలి, ఏ సిమ్టమ్స్ ఉంటాయి? యూజువల్గా స్టమక్ క్యాన్సర్లో మనకి ఆహారం తీసుకుంటే పొట్ట తొందరగా బ్లోట్ అయిపోతున్నట్టు ఉండటం, లేకపోతే తిన్న వెంటనే వాంతులు వచ్చేయటం, కడుపు నొప్పి అనిపించడం, తర్వాత కడుపులో కాయలాగా ఉండటం, లేదంటే కడుపు ఉబ్బినట్టు అనిపించడం, ఇలాంటివన్నీ సహజంగా మనకి స్టమక్ క్యాన్సర్లో ఉండే లక్షణాలు. అలాగే స్టమక్ క్యాన్సర్ ఉన్నప్పుడు కొంతమందిలో మలం నల్ల రంగులో వచ్చే అవకాశం ఉంటుంది, అంటే స్టూల్స్ బ్లాకిష్ లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక సిమ్టమ్ అయి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా స్టమక్ క్యాన్సర్ అని కాదు, కానీ స్టమక్ క్యాన్సర్ లో ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిసినప్పుడు మీరు డాక్టర్ని అప్రోచ్ అయ్యి టెస్టులు చేయించుకుంటే ఒకవేళ స్టమక్ క్యాన్సర్ అయినట్టంటే తొందరగా తెలిసే అవకాశం ఉంటుంది, కాబట్టి పూర్తిగా నయం చేసుకునే అవకాశం మన దగ్గర ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి సరైన టెస్టులు చేయించుకొని వ్యాధిని తొందరగా తెలుసుకునే ప్రయత్నం చేయండి.